ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నీటి మూటలు కాకూడదు అని ప్రజలు పక్షాన పాటంశెట్టి సూర్యచంద్ర ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కోరారు. 2026 నుంచి 27 రాష్ట్ర బడ్జెట్ ఫిబ్రవరి 14న విడుదల కానున్న నేపథ్యంలో నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు రప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గ రైతాంగం యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో చేర్చాలని కోరారు. ఏలేరు కాలువల ఆధునీకరణ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చూడాలన్నారు. దీనికోసం బడ్జెట్ లో 2,000 కోట్ల భారీ నిధులను కేటాయించాలని కోరారు. గతంలో జరిగిన మోసాలు అన్యాయాలు జరగకుండా రాష్ట్రాన్ని అప్పులు పాలవకుండా అభివృద్ధి పదవిలో నడిపిస్తామని విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు అందరికీ అందేలా చేస్తామని చెప్పేసి నమ్మించి ప్రతి ఇంటికి వెళ్ళి మరి బాండ్ పేపర్లతో సహా ఇచ్చి మరి అందరినీ ప్రజలందరినీ నమ్మించి గద్దెనెక్కడం జరిగింది. మరి 2024 బడ్జెట్ అయ్యింది, 2025 బడ్జెట్ అయ్యింది. ఇప్పుడు 2026, 2027 బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఎల్లుండి 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2026, 2027 బడ్జెట్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హామీలు ఏమీ అమలు కాకపోయినా సరే సూపర్ 6 హామీల్లో భాగంగా సూపర్ 6 హిట్ కొట్టాం, అన్ని అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. మాటలకి పనులకి సంబంధం లేదు. అయితే జగ్గంపేట నియోజకవర్గంలో ముఖ్యంగా ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి, ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి హామీలు ఒక్కటి కూడా పూర్తి కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. 2 బడ్జెట్లు అవడం జరిగింది. ఇప్పుడు 3వ బడ్జెట్ ఇప్పుడు 14వ తేదీన రిలీజ్ అవుతా ఉంది. అంటే 2 సంవత్సరాలు పూర్తయింది. 3వ సంవత్సరం 2026, 27 సంవత్సరానికి బడ్జెట్ ఎల్లుండి 14న రిలీజ్ అవుతా ఉంది. ఇకపోతే ఇంకో 2 బడ్జెట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు మిడిల్ టైంలో ఉంది. మరి ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఒక్కసారి మరి రేపు రాష్ట్ర బడ్జెట్లో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలన్నిటికీ కూడా నిధులు కేటాయించే విధంగా మా జగ్గంపేట నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి నిధులు వరద వచ్చే విధంగా చేయాలి. ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో జగ్గంపేట నియోజకవర్గానికి ఏ రకమైన అభివృద్ధి లేదు. ఎక్కడో కొన్ని రోడ్లు వేశారు తప్పించి ఎక్కడ కూడా అనుకున్నది జరగలేదు. ప్రధానంగా మరి జగ్గంపేట నియోజకవర్గం అంతా కూడా మరి వ్యవసాయం అంతా కూడా మరి సాగునీరు మీద ఆధారపడి ఉంటుంది. జగ్గంపేట నియోజకవర్గం 2 భాగాల కింద ఉంటుంది. గోకవరం, గండేపల్లి మండలం, అప్లాండ్ అంతా కూడా, ఇటు జగ్గంపేట మండలం కూడా, ఇదంతా కూడా ఈ పుష్కర ఎత్తిపోతల పథకం మీద ఆధారపడుతున్న పరిస్థితి. కిర్లంపూడి మండలం అంతా కూడా ఏలేరు మీద ఆధారపడుతున్న పరిస్థితి. పుష్కర ఎత్తిపోతల పథకం గత 3 సంవత్సరాల నుంచి కూడా పనిచేయకపోవడం, గెలిచిన వెంటనే పుష్కర నీరు ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో చెప్పడం జరిగింది. మరి గత 2 బడ్జెట్లో కూడా పెట్టలేదు. మొన్న 52 కోట్ల నిధులు మంజూరు చేయించామని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గంలో పండగలు చేసుకున్నారు తప్పించి ఇప్పటి వరకు అక్కడ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానీ, టెక్నికల్ శాంక్షన్ కానీ, టెండర్ ప్రక్రియ కానీ, పని మొదలు పెట్టడం కానీ ఏ కోసం ఇంకా జరగలేదు. మరి ఈ సందర్భంగా మరి మేము జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు నెహ్రూ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి రేపు 14వ తేదీన రిలీజ్ అయ్యే బడ్జెట్లో ఇక్కడ ఈ యొక్క పుష్కర ఎత్తిపోతల పథకం నిధులు మంజూరు మాట కాదు, పనులు చేసే విధంగా ఆ బడ్జెట్లో అక్కడ నిధులు కేటాయించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి